ఒక మనమడు వచ్చి నన్ను అడిగాడు, తాత తెలంగాణ ఎప్పుడు వస్తుంది అని. ఏమో కొడుక 60 ఏళ్ళ సంది వస్తున్నదని అందరు చెప్తున్నారు, కానీ మరి అది వచ్చింది లేదు, నేను చూసింది లేదు అని చెప్పి నేను చెప్పిన. ఎట్టి పరిస్థితులు వస్తుంది తాత అని మొన్న షరతు కట్టిపోయిండు. అన్నట్టే రానే వచ్చింది తెలంగాణ. 60 ఏళ్ళ సంది నేను చూస్తాను అనుకున్నా, కానీ చూడనే చూస్తున్నా. ఈ 2 తారీఖు కదా ఇక తెలంగాణ ఉత్తగానే వచ్చిందా? ఎంతమంది జీవి తీసుకుంటూ వచ్చింది? అమ్మో, ఇక మరి ఆ వచ్చిన తెలంగాణను ఉత్తగానే ఇచ్చిపెడదామా? ఎట్లా? కాళ్ళకు గజ్జలు కట్టాలి, గంతులు వేయాలి. మరి నేనైతే సురువు చేస్తున్నా, మరి మీరు ఇది చూసినాక చేయరి. రానే వచ్చింది పో గడియ. ఏ తెలంగాణ కోసమైతే 60 ఏండ్ల సంది దండ్లాన్యమో అగో ఆ తెలంగాణ ఈ 2 తారీఖు నాడు వస్తున్నది. అగో అప్పుడే పెట్టిండ్రు కదా పార్లమెంట్లో బిల్లు అంటే పెట్టిండ్రు, కానీ మనకి ఇచ్చేది మాత్రం జూన్ 2 తారీఖే. ఎంతో మంది తన్లాటకు, ప్రాణత్యాగాలకు, ఉద్యమాలకు, పోరాటాలకు బంగారు గిన్నెల దిగొస్తున్నది తెలంగాణ. మరి ఇటువంటి గొప్ప ముచ్చటకు ఎట్లుండాలి సంబరాలు? అందుకే 1 తారీఖు పొద్దుమీకటి సందే తెలంగాణ జనమంతా గజ్జె కడుతున్నారు కాళ్లకు. పొడగొట్టుకున్న తెలంగాణను మళ్ళా కండ్లారా చూసుకునే రోజు కోసం కండ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇంటికి కొత్త పెళ్లి పిల్లగాడు పిల్లొస్తేనే దిష్టి తీస్తాం, గుమ్మడికాయ కొడతాం, అన్ని చేస్తాం. అసొంటిది బంగారు తెలంగాణ వస్తుంటే ఊకుంటారు జనం. అందుకే సంబరాలు ఆకాశాన్ని దాకేటట్టు చేస్తేందుకు తయారైతున్నారు. పల్లెటూర్లు పట్టణాలని ఏం లేదు, అన్ని జాగాలల్లో ధూమ్ధామ్లు చేస్తున్నారట. ఇక హైదరాబాద్లోనైతే 120 సెంటర్లలో గంట సేపు పటాకుల మోత మోగియబోతున్నారు. తోక పటాకుల లడి గాలిస్తేనే 2 నిమిషాల సేపు చెవులు గిల్లుమంటుంటాయి. అసొంటిది గంట సేపు పటాకుల మోత మోగిస్తే ఎట్లుంటుందో చూడుండ్రి. అవి కూడా మామూలు పటాకులు కాదు, మరి అవి గాలిస్తే కమ్మటి వాసన వస్తుందట. మీదికెళ్ళి కేసీఆర్ కూడా తెల్లారగొట్టంగా 8 గంటలకే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కబోతున్నాడు. ఇక ఊకుంటారా? గులాబీ పువ్వు పార్టీ వాళ్ళు ఇంకా జోరుదారు చేస్తున్నారట పండుగ. పెరాడు మైదాన్ ఉన్నది కదా సికింద్రాబాద్ కాడ, ఆడనైతే ఇదివరకే సురువు చేసిండ్రట ఏర్పాట్లు. పెద్ద పెద్ద ఫోటోలు పెడుతున్నారు తెలంగాణకు స్వాగతం అని. ఇంకో ముచ్చట ఏందో ఎరికేనా? జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చిన వాళ్ళకల్లా ప్యారాడైజ్ బిర్యానీ తినిపిస్తున్నారట. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఊకుంటారా? తెలంగాణ ఇచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా ఇంతజాం చేసేందుకు కండువాలు కప్పుకుంటున్నారట. ఇక కళాకారులకైతే మళ్ళొక మోక దొరికింది. ఇది ఆడి పాడి దుంకెతందుకు పువ్వు గుర్తోళ్ళు, సైకిల్ గుర్తోళ్ళు, కంకి కొడవలు, ఇట్లా అన్ని పార్టీలోళ్ళు తెలంగాణ రాష్ట్రానికి మంగళారతి పట్టబోతున్నారు. సర్కార్ ఆఫీసుల పొంటి కూడా తప్పకుండా అందరు పండుగ చేసుకోవాలని చెప్పేసిండ్రు. 1 దినం కాదు, 2 దినాలు కాదు, వారం రోజులు తెలంగాణ పండుగ జోర్దార్ చేసుకోవాలి దుర్గమ్మ పండుగ లెక్క అని ఇదివరకే పర్మానా జారీ చేసిండ్రు. బతికించే దిశగా సమరం చేద్దాం సైనా.